ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ హరీష్. హాయ్ బాబు గారు. ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్ హరీష్. బాబు హాయ్. ఏంటి హరీష్, ఏదైనా పని మీద వచ్చావా? అదే బాబు గారు, మొన్న బట్టల షాపింగ్ ఎలాగో అయిపోయింది కదా, ఇంకా గోల్డ్ షాపింగ్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఒక 2-3 డేస్లో వెళ్దాం హరీష్. ఈలోపు నాకు చిన్న చిన్న పనులున్నాయి, ఆ తర్వాత నేను ఫ్రీ అయిపోతాను. ఓకే. అమ్మా, వెళ్ళా ల్యాండ్ పేపర్స్ తీసుకురా. ఏంటమ్మా, డాక్యుమెంట్స్ గురించి అడుగుతుంటే అలా ఆలోచిస్తున్నావు? చెప్పు, ఏమైందమ్మా? సూర్య, ఆ ల్యాండ్ పేపర్స్ అవి ఆ ల్యాండ్ పేపర్స్ లేవురా. లేవా? లేవంటే ఏమయ్యాయమ్మా? డబ్బుల కోసం మీరంతా కలిసి సూర్యని ఇబ్బంది పెడుతుంటే నేను భరించలేకపోయానే. అందుకే ఆ పేపర్స్ తీసుకొని ఆ మానసి ఛాయా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. డాక్యుమెంట్స్ ఏంటి, డబ్బేంటి? ఛాయా గారు వీళ్ళకి పెద్ద టోపీనే వేశారు. సూర్య, నన్ను క్షమించు నాన్న. నీకు చెప్పకుండా ఈ పని చేశాను. నీకు చేదోడు వాదోడుగా ఏదో ఒక మంచి చేద్దామనుకున్నాను, కానీ చివరికిలా నిండా నట్టెట్లో మునిగిపోతామని అనుకోలేదు. ఎంత పని చేసావమ్మా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదమ్మా. హరీష్ వాళ్ళు అడిగినప్పుడే ల్యాండ్ ఇచ్చేసుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అప్పుడు నీ కొడుకు అడ్డుపడ్డాడు, ఇప్పుడు నువ్వు ఏకంగా పేపర్సే లేకుండా చేసావు. అసలు మీరు నా పెళ్లి సవ్యంగా జరిపించాలనుకుంటున్నారా, లేదా పెటాకులు చేద్దామనుకుంటున్నారా? దివ్య, అమ్మనేవి అనుకో. నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం జరగదు. అసలు ల్యాండ్ పేపర్లే చేజారిపోయాక ఏం చేస్తావు? ఆ ల్యాండ్ పేపర్స్ ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అండ్ ఆ ల్యాండ్ విషయం ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలుసు. నీ పెళ్లి అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించే పూచి నాది. అసలు నువ్వే నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దివ్య పెళ్లి జరగడమే కాదు, నాకు కూడా అందులో వాటా రావాలి. ఉషకు కూడా భాగముంటుంది. ఏందే ఏంది ఏంది నోరు చేసుకుంటున్నావు? యాదగిరి, నాకు కట్నం కావాలని నేనేమన్నా పరేషాన్ చేస్తున్నానా? నీకెందుకే భాగం? సపోర్ట్ చేయి. ఇప్పుడైతే మీరు మారారు కాబట్టి వద్దంటున్నారు. మళ్ళీ రేపెప్పుడైనా మీ మనసు మారదని గ్యారెంటీ ఏంటి? మీకది అవసరం లేదనుకోండి, కానీ నాకు నా పుట్టింటి సొమ్ము మీద ఆశ ఉంటుంది కదా. ఓకే, నీకేం కావాలన్నా నేను చూసుకుంటా. సపోర్ట్ చేయి. అందరూ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. క్షమించండి.
మీకెవ్వరికీ కష్టం కలగకూడదనే నేను ఈ పని చేశాను. వాళ్ళలా మోసం చేస్తారనుకోలేదు. నా వల్లే ఇదంతా జరిగింది. నా వల్లే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఆ పేపర్స్ ఎవరి దగ్గరైనా ఉండని, నేను చేయాలనుకుంది నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉన్నమ్మా, ధైర్యంగా ఉండు. ఆ డాక్యుమెంట్స్ కోసం మళ్ళీ ఇంట్లో డిస్కషన్ పెట్టి అమ్మని బాధ పెట్టకండి. మీకెవ్వరికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. యాదగిరి వా. వీళ్ళు మారారు హరీష్. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. దివ్య నో? వెయిట్ మనం బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను కాల్ మాట్లాడొస్తాను. సరే. ఓ, ఈ మ్యాటర్ ఫ్యామిలీలో అందరికీ తెలిసిపోయిందనమాట. వెరీ నైస్. అయితే మీ బావగారి ఫేస్ లో కలర్స్ అన్ని చేంజ్ అయిపోయాయా? అస్సలు లేదు మేడం. అతని ఫేస్లో చిన్న టెన్షన్ కానీ, ఏం చెయ్యాలి ఇప్పుడన్న భయం కానీ కొంచెం కూడా కనిపించలేదు మేడం. పైగా ఆ పేపర్స్ని ఎలా బయటికి తీసుకురావాలో, ఆ ల్యాండ్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసని కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్తాడు, ఎందుకు చెప్పడు? తన కాన్ఫిడెన్సే తన బలం కదా. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఏం లాభం? పేపర్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మన కాళ్ల బేరానికి రాక తప్పదు. యా, ట్రూ. లెట్స్ సీ ఏం చేస్తారో చూద్దాం. మ్యామ్, ఈ ల్యాండ్ విషయం ఎటో చెడిపోయినా సరే నా కాంట్రాక్ట్ మాత్రం అస్సలు మిస్ చేయకండి మ్యామ్. మాకు ఫీవర్ గా నువ్వు ఉన్నంత వరకు నీకు ఎలాంటి డోకా ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉంటాను. ఆ ల్యాండ్ గురించి ఇతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పైగా మేడం అంటున్నాడు. ఇతని మాటలు వింటుంటే ఏదో తేడాగా ఉంది. అసలేం జరుగుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.